ముందుగా వేదికను అలంకరించిన మన నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మహానాడు వేదికగా విద్యుత్ రంగ సంస్కరణలు పురోగతి మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు, ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. 1995లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత, విభజన ముందు 2004-14లో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలియంది కాదు. రోజుకి 5 నుంచి 6 గంటలు కరెంటు కోతలు, అదేవిధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడిందన్నమాట. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. 24 గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా పేరు ఉండేదన్నమాట. 1919 నుంచి 24 కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయటమే కాకుండా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిమి కొట్టిన ఘనత జగన్ రెడ్డిది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాష్ట్రం సర్వనాశనం చేయటమే కాకుండా తన అయ్యాయులకు అందరూ కూడా దోసిపెట్టి 1,29,000 కోట్లు బకాయిలు చేసి ఇవాళకు కూడా ప్రజల మీద భారం మోపే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే 20,000 మెగావాట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో 15,000 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలి. గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మీటింగ్ ఒకటి జరిగితే దాంట్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ మంత్రులు, దేశ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారస్తులు, బ్యాంకర్స్ అందరూ వస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో పరదేశాల్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఆకట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు, 72 గిగావాట్లు విద్యుత్ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి. విండ్, సోలార్, పిఎస్పీలు, గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం. తద్వారా ఈ నేల మీద నుంచి మన అవసరాలకు కరెంటు వాడకుండా పక్క రాష్ట్రం నలుమూల, దేశ నలుమూలలకు కూడా విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య ప్రధానమంత్రి గారు చేపట్టిన పిఎం సూర్య గారు అంటే మన ఇళ్ల మీదే విద్యుత్ తయారు చేసుకునే సదుపాయం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకి 9 గంటల నాణ్యమైన విద్యుత్తుని కుసుమ్ పథకం ద్వారా మన ప్రధానమంత్రి గారు చేపడితే ఈ రెండింటి పథకాలని ఈ మధ్య కాలంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి తొందరలోనే రైతులకి, ప్రజలకి పిఎం కుసుమ్ ద్వారా రైతులకి, అదేవిధంగా సూర్య గారి ద్వారా ప్రజలకు అందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్లు సోలార్ ప్యానల్స్ ఉచితంగా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదేవిధంగా బీసీలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ కాకుండా
అదనంగా 20,000 రూపాయలు బీసీలకు కూడా ఇవ్వాలి. మనం అందరూ కూడా సొంతంగా విద్యుత్ భారాలతోటి ఇబ్బంది పడుతున్న ప్రజలకి మనం కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో బీసీలకు కూడా 20,000 రూపాయలు ఇస్తా ఉన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి 30 కిలోమీటర్లకు కూడా రాబోయే రోజుల్లో విద్యుత్ తోటి బ్యాటరీ తోటి కార్లు స్కూటర్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ప్రతి 30 కిలోమీటర్కు ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం, లోకేష్ గారు ఒకే మాట చెప్పారు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందుట్లో విద్యుత్ వ్యవస్థ నుంచి 5 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేయాలి మనందరం కూడా కలిసి అని చెప్పడం జరిగింది. అదే లక్ష్యంతో మనందరం కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీ అందరికీ దృష్టికి ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సిబిజీ ప్లాంట్లు దాదాపు 500 ప్లాంట్లు పెడతామని చెప్పి రిలయన్స్ సంస్థ మన రాష్ట్రానికి వస్తే లోకేష్ బాబు గారి చేత మొన్న మధ్య శంకుస్థాపన చేయడం జరిగింది. దాని ఉద్దేశం 500 ప్లాంట్లు పెట్టి ఇక్కడ గ్యాస్ తయారు చేసుకోవడమే కాకుండా 2.5 లక్షల యువకులకి ఉపాధి కలిగించడం, యువకులకి అదేవిధంగా రైతులు కూడా ఉపాధి కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరిగింది. ఎన్హెచ్పిసి ద్వారా ఏపీ జెన్కో ద్వారా రాబోయే రోజుల్లో 5,000 మెగావాట్లు సోలార్ విండ్ దాంతోపాటు పిఎస్పి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా మొన్న మధ్య ప్రధానమంత్రి గారి అధ్యక్షతన నారా చంద్రబాబు గారి నాయకత్వం అనకాపల్లిలో 1,85,00,000 కోట్ల రూపాయలతోటి గ్రీన్ ఎనర్జీ హబ్గా 1,200 ఎకరాల్లో ఈ ప్రభుత్వం స్థాపించి ముందుకెళ్తా ఉన్నది. అదేవిధంగా టాటా పవర్ ద్వారా 49,000 కోట్ల రూపాయలతోటి సోలార్ పవర్ విండ్ పవర్ తీసుకొని రావడం జరిగింది. రీన్యూ ఎనర్జీ ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇటీవల కాలమే మన యువ నాయకులు లోకేష్ గారి చేత కూడా ప్రారంభించడం అయింది. ఇవన్నిటిని కూడా విద్యుత్ సంస్కరణలతో పాటు ఇవన్నీ కూడా తీసుకొని రావడమే కాకుండా గత 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. ఇవాళకు కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇవాళకు కూడా ప్రజలు విద్యుత్ భారం మోయాల్సి వస్తుంది, విద్యుత్ ఛార్జీల భారం మోయాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ₹1 కూడా విద్యుత్ ఛార్జీ పెంచకూడదు, మళ్ళీ మనం ఎలక్షన్లోకి వెళ్ళే లోపల ఎంతో కొంత విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద తగ్గించాలనే దశగా పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ మహానాడు వేదిక మీద నుంచి ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం అనేది కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాదు, అది అభివృద్ధికి నాంది, ప్రజల భవిష్యత్తుకు పునాదిగా మారింది. 30 ఏళ్ల క్రితం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలు నేడు పచ్చదనం వైపు పరుగులు తీసే మార్గాన్ని రూపొందించాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ వంటి విభాగాల్లో రాష్ట్రాన్ని దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. విద్యుత్తును ఆదాయంగా మార్చే దశగా ప్రతి ఇంటికి వెలుగులు చేకూర్చే భవిష్యత్ తరాలకు భారం మోపకుండా నూతన విధానాలతో ముందుకు సాగుతుంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఉజ్వల భవిష్యత్తు బాటలు వేస్తూ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ రంగం తిరిగి స్ఫూర్తిదాయకంగా మారుతుంది. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గ్రీన్ ఎనర్జీ గమ్యంగా తీర్చిదిద్దే దశగా కూటమి ప్రభుత్వం చర్యలు ఆమోదించవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ మంత్రి రవణ గారు